మరికొద్ది సేపట్లో పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. సొంత మైదానంలోనైనా చెన్నై సూపర్ కింగ్స్ గెలవాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ సీజన్ లో చెన్నై, హైదరాబాద్ లో 8 మ్యాచ్ల్లో చెరో 2 విజయాలు మాత్రమే సాధించాయి. ఇక ఇప్పుడు చేపాక్ లో సిఎస్కే వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్ కోసం ముందడుగు వేస్తుంది. ఓడిన జట్టు ఇంటికే. మొత్తానికి ఈ మ్యాచ్ ద్వారా ఇరు జట్లకు ఇది చావో రేవో లాంటి మ్యాచ్. అయితే సొంత మైదానంలో ఆడుతున్నారు కాబట్టి సిఎస్కేనే ఫేవరెట్ జట్టుగా కనిపిస్తుందని మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ అన్నాడు. ఎస్ఆర్హెచ్ పై సిఎస్కేనే గెలుస్తుందని చెన్నై స్పిన్ కు చాలా చక్కగా అనుకూలిస్తుంది. ఇప్పుడు అదే కీలకంగా మారనుంది. ఎస్ఆర్హెచ్ స్పిన్ బౌలింగ్ తో పోలిస్తే సిఎస్కే స్పిన్ బౌలింగే బాగుంది. అందులోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలింగ్ విభాగం కూడా సరిగా లేదు. ఈ నేపథ్యంలో పిచ్చి పూర్తిగా బౌలర్లకే అనుకూలంగా మారితే మాత్రం సిఎస్కే బెటర్ అవకాశాలు అని సంజయ్ బంగర్ పేర్కొన్నాడు. ఒకవేళ ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ గెలవాలంటే అందులో టాప్ ఆర్డర్ దూకుడుగా ఆడగలిగితేనే ఎస్ఆర్హెచ్ కు హోప్స్ ఉంటాయని సంజయ్ బంగర్ అన్నాడు. ఇక సిఎస్కే కు ఎస్ఆర్హెచ్ తో పోలిస్తే ధోని కెప్టెన్సీ అనుకూలంగా మారనుంది. వికెట్ల వెనుక తాను వేసే పన్నాగాలకి ప్రత్యర్థులు గెలిచే మ్యాచ్ లో కూడా ఓడిపోయే పరిస్థితులు ఉంటాయి. ప్రస్తుతం సిఎస్కే జట్టు ఫామ్ లో లేకపోయినా ఎస్ఆర్హెచ్ తో పోలిస్తే ప్రస్తుతం విజయ అవకాశాలు ధోని సేనకే ఉన్నాయని సంజయ్ బంగర్ అన్నాడు.